రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా 2023 సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్కు ప్రభుత్వం తరపున కట్టాల్సినటువంటి 1350 కోట్ల రూపాయలు అది కట్టకపోగా ఈ మార్చి లోపల కూడా కడతామని చెప్పడం లేదు. అది కూడా రైతులకు ఎగరగొట్టేటువంటి పరిస్థితి పెట్టారు. కరువు భత్యం కూడా రైతులకు ఇచ్చేటువంటి రబీ సీజన్లో ఇచ్చేటువంటి కరువు సహాయం కూడా 328 కోట్లు అది కూడా రైతులకు ఈ సంవత్సరం ఎగరగొట్టాడు. కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. తల్లికి వందనం గురించి మాట్లాడినారు. తల్లికి వందనాన్ని క్లియర్గా చెప్పేసినారు. ఈ సంవత్సరం తల్లికి వందనం లేదు, వచ్చే సంవత్సరం జూన్లో చేస్తాము అని చెప్పినారు. అది జూన్లో ఇవ్వాలి, దానికి ఇంత మనం అమౌంట్ అవుతుంది, జూన్లో ఇంత ఇస్తామని కూడా చెప్పలేదు. జూన్లో ఇస్తాం, చూస్తాం అనేటువంటి మాట చెప్పినాడు. అంటే ఈ ఒక సంవత్సరము అకాడమిక్ ఇయర్ అయిపోయింది. దాదాపుగా 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో 26,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీణ ₹1 ఇవ్వకపోగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ కనిపెట్టేసి అంటే ఈ సంవత్సరం ఎగరగొట్టేస్తున్నామని చెప్పినాడు. జూన్లో కూడా ఎంతమంది అవుతారు ఏమిటి లెక్కలు చూసి అప్పుడు ఆలోచిస్తామనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజుకు వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ లేదు. ఇంత మొత్తం అవుతుంది, ఇంత మొత్తం ఇస్తాము అనేటువంటి క్లారిటీ చెప్పకుండా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. అది క్లారిటీ లేదు. అది కూడా ఇస్తాడనేటువంటిది ఈ బడ్జెట్లో నిన్న వాళ్ళ మీటింగ్లో దాని గురించి కూడా ప్రస్తావన లేదు. అంటే ఒక 25 సంవత్సరాలలో 26,000 అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 6,500 ఇస్తే ఒక ఇంటికి ఒకరికి ఇస్తే దాదాపుగా ఇంట్లో ప్రతి అబ్బాయికి ఇస్తే ఎంత అవుతుంది? దాదాపుగా సంవత్సరానికి తక్కువలో తక్కువ 20,000 కోట్లు, 15 నుంచి 20,000 కోట్లు అవుతుంది. కానీ బడ్జెట్లో ఎంత పెట్టినారు? మొన్న బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టినారు. అంటే ఒక్కొక్క పిల్లవానికి ఇస్తేనే ఇంటికి 6,500 కోట్లు అయితే 5,000 కోట్లు పెట్టారంటే ఒకరికి కూడా ఇవ్వకుండా తగ్గించేటువంటి కుట్ర పన్నుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాడు నేడు కావచ్చు, స్కూల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, అన్నీ కలిపితే అమ్మఒడి కలిపితే 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఖర్చు పెడితే ఈ 8 నెలల్లో మీరు ఒక్క స్కూల్కి 1,00,000 రూపాయలు కూడా కనీసం బెంచీలు కొన్ని కానీ పుస్తకాలు కొన్ని కానీ ఇవ్వలేదు. సిబిఎస్ సిలబస్ పెట్టినాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, అలాగే కంప్యూటర్ ట్యాబులు ఇచ్చినారు. ఇట్లా అన్ని డిజిటల్ టెక్నాలజీతో క్లాస్లో టీచింగ్లు పెట్టినారు. ఇన్ని రకాలు పెడితే ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా దాన్ని ఏ రకంగా తీసేయాలనేటువంటి ఆలోచన పోతున్నారు. అసలు విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్కు ఇండియాలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసినాక పిల్లలకు అర్థం కాకుండా ఇబ్బంది పడతాను. ఒకటే టెక్స్ట్ బుక్లో పేజీకి ఒక పక్క ఇంగ్లీషు, అదే సేమ్ సబ్జెక్టు ఒక పక్క తెలుగు ముద్రించి టెక్స్ట్ బుక్లు ఇచ్చేది భారతదేశ చరిత్రలో ఈ రోజుకి ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి విద్యా విధానం మీద ఉన్నటువంటి విజన్ ఎక్కడుంది? ఇది ఈరోజు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు అందరికి ఇస్తామన్నారు. నిన్న నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెడితే దాని గురించి ఊసలేదు. దాన్ని అసలు ఇస్తారా లేదా అనేది కూడా బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు, నిన్న క్యాబినెట్ మీటింగ్లో ప్రస్తావించలేదు. నిరుద్యోగ భృతికి అసలు ఊరికే చెప్పినారు కానీ ఎంత అవుతుంది అనేదన్నా వీళ్ళకి ఏమన్నా ఉందా? కొద్దిగన్నా దాదాపుగా కోటి మంది పైనే ఉన్నారు నిరుద్యోగ భృతి రావాల్సిన వాళ్ళు. ఆ లెక్కలో కలిపితే నెలకు
వాళ్ళకు 4,500 కోట్ల చొప్పున 50,000 కోట్లు అవుతాయి నిరుద్యోగ భృతి. ఇస్తారా? నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు. 8 నెలలు అయిపోయింది. అంటే ఒక్కొక్కరికి 24,000 అప్పు ఉంది ఈరోజు గవర్నమెంట్ నిరుద్యోగులందరికీ. అది లేదు. అంటే ఏ పథకం కూడా లేదు. ఈరోజు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకు ఏం చేసినారు? అసలు గవర్నమెంట్ వస్తానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 1లో 2019 జూలైలో 27% ఐఆర్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. పిఆర్సీ కమిటీ లేదు. పిఆర్సీ కమిషన్ చైర్మన్గా ఒకరిని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనతో రాజీనామా చేయించినారు. ఇంతవరకు పిఆర్సీ కమిటీనే వేయలేదు. ఒక డిఏ ప్రకటించలేదు. వాళ్ళకు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడడం లేదు. ఆ రోజు ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ఇస్తాము, పిఆర్సీ కమిషన్ ఇస్తాము, పిఆర్సీ ప్రకటిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగుల గురించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మా పిఆర్సీనో ఐఆర్ఓ ఏదో ఒకటి వస్తుందని ఏది మాట్లాడలేదు. అసలు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చించినారు, ప్రజలకు ఏమి ఇవ్వాలనుకున్నారు, ఏమన్నా ఉందా?